హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ గుడ్డివారు ఎవరు. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. మనం పట్టణంలో గుడ్డివారు ఎక్కువ మంది ఉన్నారా లేదా మంచివారు ఎక్కువ మంది ఉన్నారా అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు బీర్బల్ లేచి, మహారాజా, మన పట్టణంలోనే కాదు లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నారని అన్నాడు. అయితే వారిని మీకు చూపించేందుకు నాకు 2 రోజులు గడువు ఇప్పించండి అని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తల ఊపాడు. మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్ళలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కొడుతూ కూర్చున్నాడు ఆయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు 2 పనివాళ్లను నియమించుకున్నాడు. ప్రతి ఒక్కడూ వచ్చి, పండిట్జీ, ఏం చేస్తున్నారు మీరు అని ప్రశ్నిస్తూ వెళ్తున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్ను చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే, రాజుగారి పేరు కూడా ఆ లిస్టులో చేరిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి, ఈ లిస్టు చూడండి మహారాజా, మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుందని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ కంగు తిన్నాడు. అదేంటి బీర్బల్, నా పేరు కూడా ఈ లిస్టులో రాసావెందుకు అని ప్రశ్నించాడు మహారాజు. అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ, మహారాజా, మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నానని అడుగుతారు కదండి. కళ్ళుండి కూడా చూడలేని వారే కదా గుడ్డివారు అన్నాడు. దీంతో అక్బర్కు తాను చేసిన పొరపాటేంటో అర్థమయ్యే దానికి చింతిస్తూ బీర్బల్ తెలివితేటలను అభినందించాడు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.